దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిని, తర్వాత 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ సమయంలో పూజలు విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. దసరాలో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరిస్తుంది. అందువల్ల అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. నవరాత్రుల్లో 7వ రోజున అమ్మ లలితాదేవిగా మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. అంటే లలితాదేవి అలంకారం అన్నమాట. 7వ రోజున త్రిపురాత్రయంలో లలితాదేవి 2వ శక్తి. దేవి యొక్క ఉపాసనలో ఈమె అత్యంత ముఖ్యమైన ప్రధానమైనటువంటి దేవత. ఉపాసన మార్గంలో త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపంలో 5వ రోజున అమ్మ దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా ఈ తల్లి కొలువు తీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేసుకుంటారు. సమస్త సుఖాలను ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి.